రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ భవిష్యత్తుకు ఒక బ్లూ ప్రింట్ బడ్జెట్ ఉందని, ఇది గణాంకాల పుస్తకం కాదని, కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విజన్ డాక్యుమెంట్ అని, మాటల కోసం కాకుండా ప్రగతి కోసం ఏర్పాటు చేసిన బడ్జెట్ ఇది అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ అన్నారు. అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైన దిశను చూపే విధంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఆయన ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ను కూటమి ప్రభుత్వం రూపొందించడం జరిగిందని తెలిపారు. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు వచ్చేలా ఈ బడ్జెట్ ఉందని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయం, పారిశ్రామిక, సాగునీటి, విద్య, వైద్యం, టూరిజం, పంచాయతీరాజ్, మహిళా సంక్షేమం రంగాలను బలోపేతం చేసే విధంగా ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యతనిచ్చిందని, అన్ని వర్గాల సమగ్రాభివృద్ది లక్ష్యంగా 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారిని గౌరవ ఆర్థిక శాఖ మంత్రిని అభినందిస్తున్నామని ఆయన తెలిపారు.